ఇప్పటి వరకు మనం ఒక 50 ఫ్యామిలీకి అయితే మనం అండగా ఉన్నాము. చిన్నప్పుడు జీవితం ఎలా ఉండాలంటే ఒకప్పుడు మనకు కూడా తిండి లేకుండే. నా కోసం వాళ్ళు అలా పండు వదిలేసుకొని కూడా నాకు డైలీ 10 రూపాయలు ఇస్తే ఒక షాప్లో వర్క్ చేసిన అదే కిచిడి మొత్తం బండలు అవుతుండే. కడుపు నింపుకున్న రోజులు ఉన్నాయి. ప్రేమ లేనప్పుడు ఆడవాళ్ళు అంటారు, ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మన పేరు తీసుకుంటారు, అరే మా ఊళ్ళని తీసుకుంటారు. అసలు రోడ్ల మీద అల్లతో ఇళ్ళతో బండలు తిరగాల్సి వస్తుంది. ఆ లవ్ కాదు కదా, అయ్య కూడా నేను వెనకాలుతాను. సో ఎవరు నవ్వుకొని వాడు ఏమైనా వేసుకొని వాడు వచ్చి నీకు పెట్టాడు. వాళ్ళు నా ముంగట నాకు ఇంకా మంచిగా మాట్లాడి నా వెనకాల వచ్చేలోగా అంటే ఆ అమ్మాయి ఏం చేసినది పడిపోయింది. చూసేవాళ్ళకంటే అమ్మాయి చనిపోయి ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లో చాలా మందికి తెలిసిన పేరు అమ్మా సాయి. తన వీడియోస్తో పీపుల్ని ఎంటర్టైన్ చేస్తూ, అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫ్లుయెన్సర్. కానీ మనకు కనిపించేది సాయి కుమార్లో ఒక సైడ్ మాత్రమే. అసలు ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఈరోజు మనం చూస్తున్న సాయి కుమార్ వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి, అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు ది పోడ్కాస్ట్ సాయి కుమార్ గారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నా పేరు జశ్వంత్. నా పేరు సాయి కుమార్. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఎక్కువ ఫుడ్ డొనేషన్ వీడియోస్ చేస్తుంటారు. సో మీరు ఫేమ్ కోసం చేస్తున్నారా లేదంటే ఎందుకు? ఫేమ్ కోసం చేసే వాళ్ళు అయితే ఓన్లీ ఫుడ్ డొనేషన్స్ చేస్తారు. సో నా వీడియోస్లో చూస్తూ ఉంటే మీరు ఓన్లీ ఫుడ్ డొనేషన్స్ హెల్పింగ్ వీడియోస్ కాకుండా అన్ని రకాల వీడియోస్ ఉంటాయి. సో ఫేమ్ కోసం చేయడం కాదు, హెల్ప్ అనేది కొంతమందికి సాయం చేద్దామనే ఉద్దేశంతోనే నేను ఆ ఇన్స్టాగ్రామ్ అనేది క్రియేట్ చేసుకొని కొంతమందికి నా వల్ల ఇంకా కొంతమంది మార్పు రావాలని చెప్పేసి నేను ఇలాంటి హెల్పింగ్ వీడియోస్ చేస్తున్నాను. నేను కెమెరా ముందరనే కాదు, బయట కూడా చాలా మందికి చాలా హెల్ప్ చేస్తుంటాను. ఈ ఫుడ్ డొనేషన్ కాకుండా ఇంకెలా హెల్ప్ చేస్తారు పీపుల్ కి? మన ఫుడ్ డొనేషన్స్ కాకుండా ఇంకా చాలా హెల్ప్ చేస్తాం. ఎలాంటి హెల్ప్ అంటే, సో కొంతమందికి యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళు చాలా పూర్ ఉంటారు. సో ఇంట్లో వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం అమౌంట్ ఉండవు. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తామంటే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసేసి వాళ్ళ ఫోన్ పే నెంబర్ పెట్టేసి వాళ్ళకి డొనేషన్స్ అనేది కలెక్ట్ చేసి ఇస్తాం. ఇప్పటి వరకు మనం ఒక 50 ఫ్యామిలీకి అయితే మనం అంటగా ఉన్నాము. ఫోన్ పే నెంబర్ పెట్టేసి వాళ్ళకి ఆదుకున్న రోజులు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఉన్న దాంతో హ్యాపీగా ఉన్నారా లేదా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా? నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నా లేకున్నా హ్యాపీగా ఉన్నానా అన్హ్యాపీగా ఉన్నానంటూ కాదు, ఫాలోవర్స్ కోసం అయితే నేను చేయట్లేదు. సో నన్ను చూసి ఇంకా కొంతమంది హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఇన్స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఒకసారి చిన్నప్పటికి వెళ్దాం. చిన్నప్పటి జీవితం ఎలా ఉండేది? చిన్నప్పుడు జీవితం ఎలా ఉండాలంటే ఒకప్పుడు మనకు కూడా తిండి లేకుండే. సో మా ఇంటి వాళ్ళు ఎట్లా అంటే చిన్న ఇట్లా కట్టెల పొయ్యి మీద వంట వేసుకొని తినే రోజులు ఉన్నాయి. సో ఆ స్థాయి నుండి ఇప్పుడు నేను ఒక 100 మందికి ఆకలి తీర్చే స్థాయికి అది వచ్చిన. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరు మీకు ఎక్కువ సపోర్ట్ చేశారు? ఫ్యామిలీలో అయితే అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఫ్రెండ్స్ లో అంటే చాలా మంది ఉన్నారు. నాతో కొన్ని వేరే చెప్తా, వినయ్ కానీ, సన్నీ కానీ, జబర్దస్త్ పులి కానీ, ఇట్లా చాలా మంది సపోర్ట్ చేశారు. ఒకప్పుడు నేను హెల్పింగ్ చేద్దామంటే నా కోసం వాళ్ళు అలా పండు వచ్చేసుకుని కూడా నా కోసం వచ్చేసి నా వీడియోస్ తీయడం కానీ, నాతో పాటు బండి వచ్చేసి ఆ ఫుడ్ బకెట్ పట్టుకొని పంచడం వాళ్ళు చాలా మంది చేస్తారు. అట్లా సన్నీ, వినయ్, జబర్దస్త్ పులి ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు ఎవరికి లేని థాట్ మీకు ఎలా వచ్చేది ఈ హెల్ప్ చేయాలి, పేదలకి ఫుడ్ చేయాలి అని? 2013లో నేను ఒక డ్రెస్ కొనుక్కుందామని చెప్పేసి జనవరి 30 రోజు అయితే బయటకు వెళ్ళినా. మా ఇంట్లో 500 రూపాయలు ఇచ్చింది. సో డ్రెస్ కొనుక్కుందామని చెప్పి బస్ స్టాండ్కి వెళ్ళినా. అక్కడ ఒక ముసలేం ఉండే. సో ఆకలి అవుతుంది ఏమైనా పట్టించుకోలేదు. సో ఆ అమౌంట్ పోయి డ్రెస్ కొనుక్కున్నా. వచ్చిలోగా అంటే ఆ అమ్మాయి ఏం చేసినది పడిపోయింది. పోయి చూసేవాళ్ళకంటే అమ్మాయి చనిపోయి ఉంది ఆమె. సో నేను ఏమనుకున్నాను నా మనసులో, నాకు ఇచ్చే 500 రూపాయలకి ఒక 100 రూపాయలు ఖర్చు చేసి ఆ అమ్మ కన్నమయం ఇచ్చి ఉంటే అమ్మ బతుకుంటుండే కావచ్చు. నా తర్వాత ఇంకా కొంతమంది వచ్చేసి ఎవరో ఆనందిస్తూ ఉంటే అట్లా అమ్మ కొన్ని రోజులు బతుకుండే కావచ్చు అని చెప్పి చిన్న సందర్భం వచ్చింది. సో దానివల్ల ఇట్లా ఆకలితో ఇంతమంది ఉన్నారు ఇట్లా అని చెప్పేసి ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది తిరుమలలో. సో గ్రేట్. ఇప్పుడు దాన్ని ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు? ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు మొత్తం ఫుడ్ డొనేషన్స్ కాకుండా మొత్తం ఇంతకుముందు చెప్పినట్టుగా బ్లడ్ డొనేషన్స్ కానీ హెల్పింగ్ వీడియోస్ అన్ని కూడా చేస్తున్నారు. ఇప్పుడైతే మీరు ఇన్స్టాగ్రామ్ లో మోటివేషన్ కంటెంట్ ఇస్తుంటారు. సో అలాంటి కంటెంట్ మీకు చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది? ఆ మోటివేషన్ కంటెంట్ అంటే ఏం లేదు, అదంతా నా ఓన్ గానీ నా రియల్ లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ అన్ని కూడా నేను ఆ రీల్ టైప్ లో చాలా మందికి మోటివేషన్ ఇస్తున్నాను. మీరు 0 నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఒక టార్గెట్ అంటూ పెట్టుకుని ఉంటారు. సో అది ఎలా టార్గెట్ రీచ్ కావాలి అని ప్లానింగ్ చేసుకున్నారు? నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు ఇట్లా 2-3 ఫాలోవర్స్ వచ్చిన ఉండే.
నేను ఇంత టార్గెట్ అవుతా, ఇంత ఫాలోవర్స్ వస్తారని చెప్పి ఎప్పుడూ అనుకోలేను. ఈ స్థాయిలో ఉంటాను కూడా ఎప్పుడు అనుకోలేదు. కానీ సపోర్ట్ చేసిన ఫాలోవర్స్కి ఎవరికైనా కానీ ఎలాంటి ఆపద వచ్చినా కానీ వాళ్ళ ఇంట్లోనే నేను ఉంటానని చెప్పేసి ఒక మాట ఇస్తున్నాం అందరికి కూడా. సో 0 to 1000 ఫాలోవర్స్ రావడం కష్టమా, లేదా 100K ఫాలోవర్స్? 0 to 1000 ఫాలోవర్స్ కాదు, 0 నుండి 5 ఫాలోవర్స్ రావడానికి కూడా చాలా కష్టం. సో నేను చాలా సార్లు కూడా చాలా మంది అయినా అన్న స్టోరీ పెట్టాను, అన్న సపోర్ట్ చేయాలి, నేను ఎవరు కూడా పట్టించుకోలేదు. సరే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు ఎవరు కూడా మీ స్టోరీ మెన్షన్ చేసి రీమెన్షన్ కన్ఫర్మ్ చేస్తా, ప్రతి ఒక్కరికి బరాబర్ సపోర్ట్ చేస్తా. అయితే ఇంత పెద్ద జర్నీలో మీరు ఏ ప్లేస్ లో ఎక్కువ స్ట్రగుల్ అయ్యారు? నేను చాలా స్ట్రగుల్స్ పట్టినా. ఎట్లా అంటే డైలీ 10 రూపాయలు ఇస్తే ఒక షాప్ లో వర్క్ చేసిన, సాయంత్రం 5 గంటలకు స్కూల్కి వెళ్ళి రాగానే బ్యాగ్ పడేసి షాప్కి వెళ్ళేసి 10 రూపాయల కోసం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటలకు పనిచేసిన రోజులు ఉన్నాయి. సో ఆ తర్వాత నాకు ఫ్యాషన్ ఏముంటే రిపేరింగ్ నేర్చుకోవడం ఒక ఫ్యాషన్ ఉండే. సో కూలర్ రిపేరింగ్ కానీ గ్రైండర్ రిపేరింగ్ దానికోసం వెళ్ళినా. సో అది నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసిన అంటే మొబైల్ షాప్ రిపేరింగ్ నేర్చుకున్న తర్వాత డైలీ మార్నింగ్ 8 o'clock తాండా అనే విలేజ్కి కిచడీ తీసుకుపోయి, అదే కిచడీ మొత్తం బండలు అవుతుండే, అదే కిచడీ మధ్యాహ్నం తినేసి కడుపు నింపిన రోజులు ఉన్నాయి. సో అక్కడ నుండి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అయితే ఇంత పెద్ద జర్నీలో మీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ ఏది? మనం చేసిన సహాయం మనకైతే ఎప్పుడు కూడా మన తోడే ఉంటాయని చెప్పేసి చాలా మంది పెద్దలు అంటారు. సో అదైతే 100% వాస్తవం. ఎందుకంటే నేను చేసిన సేవా కార్యక్రమాలే నన్ను ఈ స్థాయిలో ఉంచినాయి. ఒకప్పుడు తిండి తినలేని స్థితిలో ఉన్న నేను ఇప్పుడు ఒక 100 మంది తిండి పెట్టే స్థితిలో నేను ఉన్నా. సో నేను చేసిన సహాయమే నా అనుకుంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నా, గట్టిగా నమ్ముతున్నా. అయితే ఈ రోజు ఫ్యామిలీ కానీ మీ సొసైటీ కానీ మిమ్మల్ని ఎలా చూస్తుంది? సో ఇప్పుడు ఎట్లుంటే ఫేమ్ ఉన్నప్పుడు ఎట్లుంటది, ఫేమ్ లేనప్పుడు ఆడవాళ్ళు అంటారు, ఫేమ్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మన పేరు చూపించుకుంటా, అరే మా ఊరు అని చూపించుకుంటారు. COVID-19 టైంలో మీరు రోడ్ పక్కన ఉన్న వాళ్ళకి కానీ పేద వాళ్ళకి కానీ ఫుడ్ డొనేట్ చేస్తారు కదా, సో ఇప్పటి వరకు మీరు దాంట్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏది? సో కరోనా అంటే ఎవరికి కూడా బయటకు వెళ్ళని కానీ మన ఇంట్లో మనం అనుకున్న వాళ్ళ కానీ మనకైతే ఎవరు కూడా బయటకు వెళ్ళకుండా అట్లా చూసుకున్నారు. సో టైం ఏం చేసిన రోడ్ నీకు ఒకసారి వెళ్ళి చూసిన. సో చాలా మంది రోడ్ల మీద ఆకలితో చాలా మంది అలవాటిస్తున్నారు. సో నేను ఏం చేయాలని చెప్పేసి ఆలోచించిన, నిర్మల ఉదయ శివ సంస్థ అని చెప్పి కొత్త పెట్టిండు. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు, అన్న ఇట్లా రోడ్ల మీద ఇంతమంది ఉన్నారు అన్న ఇట్లా అని చెప్తే వాళ్ళు ప్రతిరోజు కూడా 2 పూటలు అన్నం పెడదామని చెప్పేసి ఒప్పుకున్నారు. సో డైలీ మార్నింగ్ ఈవినింగ్ డైలీ ఫుడ్ డొనేషన్ అయితే చేయడం జరిగింది. అది మాతోని కాదు, నిర్మల ఉదయ సేవా సమితి అని పెట్టడం జరిగింది, నాయక రమేష్ వాళ్ళు. సో వాళ్ళ ద్వారా అయితే మనం అయితే 2 పూటలు అన్నం అయితే అక్కడ పెట్టినాం 45 రోజులు కరోనా టైంలో. అయితే ఆ టైంలో లాక్డౌన్ ఉండేది కదా, సో దానికి సపోర్ట్ చేస్తారా మీకు? నిర్మల్ టౌన్ లో మనకు పోలీసు వాళ్ళు కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మనకి అయితే పర్మిషన్ ఇచ్చారు. ఫుడ్ డొనేషన్ వాళ్ళకి ఎవరికైనా కాదు, నాకే కాకుండా ఫుడ్ డొనేషన్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా ఏమని డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చాలా సపోర్ట్ చేస్తారు. సో నిర్మల్లోనే కాకుండా తెలంగాణ మొత్తంలో ఎక్కడైనా బ్లడ్ అనేది రిక్వైర్డ్ ఉంటే ఎలా మీరు అరేంజ్ చేస్తారు? ఈ రక్త కోచ్ అనేది ఒకటి గూగుల్ వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్ లో మన స్టేట్ తెలంగాణ కొట్టేసిన తర్వాత మీ విలేజ్ నేమ్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ నేను పెట్టినాం అనుకో, ఏ బ్లడ్ బ్యాంక్ లో ఏ స్టాక్ ఉందనేది మనకైతే ఇట్లా చూపిస్తుంది. దాని ద్వారా మనం అయితే ఏ బ్లడ్ బ్యాంక్ లో ఏ స్టాక్ ఉందని చెప్పేసి మనం అయితే మనకి ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి ఈ బ్లడ్ బ్యాంక్ లో ఈ స్టాక్ ఉంది వెళ్ళండి తీసుకోండి చెప్పి డోనర్ పంపిస్తాం మనం. ఇంత పెద్ద జర్నీలో ఎప్పుడైనా ఇక ఆపేద్దాం అని అనిపించిందా? నా ప్రాణం పోయినా సరే ఈ సోషల్ సర్వీస్ అనేది వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను చిన్న సూది గుచ్చితే నేను భరించే నొప్పి ఉంటుంది. సో అలాంటిది నాకు హెల్పింగ్ అనేది చాలా అంటే చాలా ప్రాణం. హెల్ప్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కన్నెంట్ ట్యాటో కూడా వేయించుకున్నా హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి చేసుకున్నా. సో నాకు హెల్పింగ్ అంటే అంత ఇష్టం. మీ మీద వచ్చిన అతిపెద్ద నెగిటివ్ కామెంట్ ఏది? నాకు అప్పుడు 17K ఫాలోవర్స్ ఉండే. సో చాలా మందికి నాకు ప్రమోషన్ చేస్తున్నా, ప్రమోషన్ చేసిన వాళ్ళకి నచ్చి, ఎందుకంటే నాకు ప్రమోషన్ వస్తాయి కానీ వాళ్ళకి ప్రమోషన్ రావు. ఎందుకంటే మనకంటే నిర్మల్ ఇన్స్టాగ్రామ్ కదా, నిర్మల్ మనకు మంచి పేరు ఉంది, మనకు ప్రమోషన్ రావు. 2-3 ఉంటారు కదా, ఇట్లుంటారు ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా, 18K ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు. ఏది ఫేక్ ఫాలోవర్స్ అన్న అది 10 మంది చెప్పుకున్నారు. సో ఆ కసితోనే నేను ఇప్పుడు 100K ఫాలోవర్స్ సంపాదించిన. సో మీకు సోషల్ మీడియాలో ఇంత ఫేమ్ ఉంది, అయినా మీరు ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేదంటున్నారు ఎందుకంటే భయ్ ఒకటే చెప్తున్నా, నువ్వు లైఫ్ లో సక్సెస్ అయిన తర్వాత నేను ఇంకా 100 మంది పిల్లలు వస్తారు. నువ్వు సక్సెస్ కాక ముందు నువ్వు పిల్లలు ఏమైనా ఎదిగినావు అనుకో, అట్లా రోడ్ల మీద అల్లతో నీళ్ళతో బల్ల మీద తిరగాల్సి వస్తుంది. సో నేను ఏం చేసిన అంటే లైఫ్ లో సక్సెస్ కావాలని చెప్పేసి ట్రై చేసిన. ఇప్పుడు 2 బిజినెస్ పెట్టుకున్నా, ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ లో ఉన్నా. అదంతా ఎందుకు అంటే నాకు లవ్ లేదు కాబట్టి నేను సక్సెస్ అయ్యి ఇప్పుడు ఈ స్థాయిలో నేను ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఫస్ట్ లవ్ కాదు, ఫస్ట్ మీరు సక్సెస్ అయిన తర్వాత ఆ లవ్ కాదు కదా అలా అయ్యా కూడా నేను కలుపుతాను. సో 0 నుంచి స్టార్ట్ చేయడానికి బిగినర్స్ కి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? సో చాలా మంది ఏమంటారంటే నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేసే మా ఇంట్లో వద్ద అంటారు, వాళ్ళు నవ్వుతూ వీళ్ళు నవ్వుతున్నా అని చెప్తారు. సో ఎవరు నవ్వుకొని వాడు ఏమైనా వేసుకొని వాడు వచ్చి నీకు పెట్టాడు. సో ఏం చేయాలంటే మీరు వీడియోస్ చేసుకుంటూనే ఉండండి. ఎప్పుడన్నా మీకు కన్ఫర్మ్ ఒక స్థాయి అనేది వస్తుంది, బరాబర్ ఫాలోవర్స్ వస్తారు, మీరు ఒక ఫేమ్ లో ఉంటారు.
కానీ ప్రతి ఒక్కరు ఒకటే ఎత్తున్నా ఎవడేమని అనుకోని వాళ్ళని పట్టించుకోకూడదు. కుక్కలు మస్తు పడతాయి భయ్య, కుక్కలు కట్టించుకుని ఉంటాం అనుకో, మనం అన్నే ఉంటాం. ప్రతి ఒక్క కుక్క మాట మనం ఇక తినేసి ఇట్లా వదిలేసినాం అనుకో, మనం ఒక స్థాయిలో ఉంటాం. సో ఈ పోడ్కాస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నా, మీరు ఎల్పీ వీడియోస్ చేయండి. ఎల్పీ వీడియోస్ చేసిన తర్వాత అది ఇన్స్టాగ్రామ్ ఫేమ్ కోసం అసలు చేయకండి. ఒకవేళ ఆకలి తీర్చని చేయండి, బరాబర్ మీరు సెట్ అవుతారు. మీ ఇన్స్టాగ్రామ్ కూడా గ్రోత్ అవుతుంది, మీకు చాలా మంది ఫాలోవర్స్ వస్తారు, మీరు ఒక స్థాయిలో ఉంటారు. మీరు ఏ స్థాయిలో ఉన్నా కానీ హెల్పింగ్ అయితే అస్సలు వదిలేయకండి. అట్లయితేనే హెల్పింగ్ వీడియోస్ చేయండి. మీరు మీకు ఇప్పటి వరకు ఎన్ని అవార్డులు వచ్చినాయి? ఇప్పుడు లెక్క పెట్టలేనంత అవార్డ్స్ వచ్చినాయి. అవి ఇట్లాంటి హెచ్ఎండిలో హీరో శ్రీకాంత్, మేకర్ శ్రీకాంత్ గారు ఉన్నారు కదా, ఆ శ్రీకాంత్ గారి చేతిలో, హీరో శ్రీకాంత్ గారి చేతిలో అవార్డు తీసుకున్నాను. నిర్మల్ టౌన్ లో కానీ, నిర్మల్ నుండి విజయవాడ, హైదరాబాద్ లో చాలా అంటే చాలా అవార్డ్స్ తీసుకున్నాను. సో అది ఒక మంచి మెమొరబుల్ డే అది. ఆ శ్రీకాంత్ హీరో మీకు అవార్డు ఇస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? సో నాకు ఆ ఏజ్ లో హీరోతో నేను ఒక స్టేజ్ పైన నా ముందర కొన్ని వందల మంది పెద్ద పెద్ద టీచర్లు అంతమంది ముందు అవార్డు తీసుకోవడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. సో ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ రోజు అయితే, అట్లా మంచిగా అనిపించింది నాకైతే అది. సో ఇప్పటి వరకు మీ లైఫ్ లో చేసిన తప్పులు ఇంకోసారి ఛాన్స్ ఉంటే చెయ్యను అన్నవి ఏమైనా ఉన్నాయా? నేను చాలా మందికి ఖర్చు పెట్టడం చాలా ఇష్టం. ఎందుకంటే నా దోస్తు వాళ్ళ కానీ వాళ్ళకి చాలా మంది ఖర్చు పెడతా. ఇట్లా మస్తు మంది ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు నా ముంగట నాకు మంచిగా మాట్లాడి నా వెనకాల నా గురించి బ్యాడ్గా చెప్పడం. సో మరిన్ని పోడ్కాస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే తెలుగు డీడాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.